అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి కొత్త నవల చదువుకుందాము. సరళి స్వరాలు రాసిన వారు నందుల సుశీలాదేవి గారు. ఈ నవల 1967 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో సీరియల్గా ప్రచురించబడినది. శ్రావణ మేఘాలు అందంగా పరుగులు పెడుతున్నాయి. ఆహ్లాదకరమైన సాయం సంధ్యను కనుచీకటిగా మార్చేస్తూ క్రమంగా వానజల్లు పెద్దదవుతుంది. చేతిలో సిగరెట్ గీరవాటు వేస్తూ సోఫాలో నుండి లేచాడు వేణుగోపాల్. సాయం వేళల్లో వర్షం వస్తే విపరీతమైన చిరాకు వస్తుంది అతనికి. టెన్నిస్ ఆడటానికి లేదు. చిరాగ్గా కాసేపు పచార్లు చేశాడు. చివరకు మెల్లిగా మేడమెట్లెక్కాడు. పడక గదిలో కిటికీని ఆనుకుని బయటకు చూస్తుంది మాధురి. అందమైన శిల్పంలా, చెక్కిన దంతపు బొమ్మలా నిలబడి ఉంది మాధురి. మెల్లిగా పిలిచాడు, మాధురి, మాధురి. ఆమెలో చైతన్యం లేదు. చిత్రిత ప్రతిమలా అట్లాగే భువనమోహనంగా నుంచుని ఉంది. కంఠం కాస్త గట్టిగా సవరించుకున్నాడు వేణుగోపాల్. ఉలిక్కిపడింది మాధురి. చప్పున వెనుదిరిగింది. నీ ఒంట్లో ఆరోగ్యంగా లేదని అమ్మా. అతని వాక్యం పూర్తి కాకుండానే అందే ఆమె. లేదు, బాగానే ఉన్నాను. అతను కాసేపు మాట్లాడలేదు. తర్వాత మెల్లిగా అన్నాడు, అశోక్లో కొత్త పిక్చర్ ఉంది, వస్తావా? ఆమె తలదించేసుకుంది. నా ఒంట్లో బాగుండలేదు, మీరు వెళ్ళండి. వేణుగోపాల్ నిట్టూర్చాడు. సరే, నేను ధవళేశ్వరం వెడుతున్నాను. రాత్రి ఆలస్యంగా వస్తాను. దూరమైపోతున్న భర్త బోట్ల శబ్దం వింటూ అట్లాగే నిలబడిపోయింది ఆమె. డ్రైవర్ని వెనక కూర్చోమని తానే స్టీరింగ్ తీసుకున్నాడు వేణుగోపాల్. ఇన్నీసుపేట ప్రాంతంలో కాస్త నెమ్మదిగా నడపసాగాడు. ఆడపిల్లల స్కూల్ ప్రాంతంలో అతని కళ్ళు ఆత్రంగా చెలింపసాగాయి. అతని అన్వేషణ ఫలించింది. ఒక చేత్తో గొడుగు పుచ్చుకుని పక్కనున్న పిల్లలతో ఏదో మాట్లాడుతూ వస్తుంది పద్మజ. హఠాత్తుగా వాళ్లతో ఏదో అంటూ నవ్వింది. మల్లెలు విరిసినట్టు వెన్నెలలు కుమ్మరిస్తూ నవ్వింది పద్మజ. క్షణం ముగ్ధుడయ్యాడు వేణుగోపాల్. పద్మజ మలుపు తిరిగి పక్క వీధిలోకి వెళ్ళిపోయింది. కారుని మెయిన్ రోడ్డు మీదకి పోనిచ్చాడు వేణుగోపాల్. కుంభవృష్టిలో కారు దిగుతున్న మిత్రుణ్ణి చూస్తూ ఆశ్చర్యపోయాడు వెంకటరమణ. అరే వేణు, ఎక్కడి వాడివిరా? కొంపలు మునిగిపోయినట్టు ఇదేం రాకరా బాబు? రెయిన్ కోట్ విప్పదీస్తూ నవ్వాడు వేణు. వానని వెంటబెట్టుకుని వచ్చారే మరిదిగారు అంటూ కాఫీ కప్పుని అందించింది విమల. బాబాయ్ అంటూ కాళ్ళని చుట్టుకున్న రవిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ నవ్వాడు వేణుగోపాల్. ఇంకా ఈ వరద రోజుల్లో మీ ఇంజనీర్లకి చేతి నిండా పని ఉంటుంది కదూ? ఏదోలే. అవును గాని క్లబ్కి నిన్ను సెక్రటరీగా ఎన్నుకొన్నారట కదా, నిన్న శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పాడు. పనిపాటు లేని నా వంటి వాళ్ళకి తప్ప అటువంటి పనులు ఎవరికి కావాలి? మరిది గారికేమండి, కాలక్షేపానికి ప్లీడర్ అని పేరు కానీ లక్షాధికారి. ఆయనకి కాబోతే అటువంటి పదవులు మామూలు వాళ్ళకి ఎందుకండి? విమల మాటలకు నవ్వాడు వేణుగోపాల్. ఒక చిన్న సవరణ వదిన గారు, ఈ మధ్య నేను కూడా 1-2 కేసులు వాదించానండోయ్. లోపల రవి ఏదో కింద పడవేశాడు. విమల తొందరగా లేచి వెళ్ళింది. రమణ అన్నాడు, 4 రోజుల క్రితం డాక్టర్ మాధవరావు కనిపించి చెప్పాడు, వాసుకి క్షయట కదూ? తెలుసు. పాపం, కోరుకోరి చేసుకున్న వివాహం 4 సంవత్సరాలైనా నిండకుండా ఇదో అవాంతరం. పద్మజని మధ్య చూశావా? గంట క్రితమే ఇక్కడికి వస్తూ చూశాను. కావాలని దారిద్ర్యాన్ని వరించింది. స్నేహితుడి మొహంలో బాధ గమనిస్తూ సంభాషణ మార్చేశాడు రమణ. ఎప్పుడు వచ్చినా మీరొక్కరూ వస్తారు, చెల్లెలు గారిని మేమంతా చూస్తే దిష్టి తగులుతుందనా? విమల నిష్ఠూరానికి నవ్వుతూ సమాధానమిచ్చాడు వేణు. లేదండి, నేను ప్రక్కనుండగా ఎవరికీ దిష్టి తగిలే ప్రమాదం లేదు. అమ్మకి ఒంట్లో బాగుండటం లేదు. ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలిగా. అరే, అప్పుడే 8 అయింది. ఇంక నేను వెడతాను. అదేమిటండి, భోజనం చేయిందే మిమ్మల్ని ఎవరు పోనిస్తారు? మిమ్మల్ని చూసి వంకాయలు తరిగాను. గుత్తి వంకాయ కూర మీకు ఇష్టమని ఎప్పుడూ వారు చెబుతుంటారు. ఇదిగో విమల, మావాడు కాలేజీలో చదివేటప్పుడు వంకాయ మీద కవిత్వం కట్టి మ్యాగజైన్లో వ్రాసేసరికి అమాంతం అమ్మాయిలలో వీడి పేరు తెగ పెరిగిపోయిందనుకో. నవ్వులతో పరిహాసాలతో ఆ దంపతుల నుండి వీడ్కోలు తీసుకుని రాజమండ్రి బయలుదేరేసరికి వేణు చేతివాచి 11 గంటలు చూపుతుంది. ఇంటి గుమ్మం ఎక్కి కాలింగ్ బెల్ నొక్కేసరికి వంట మనిషి ఆవలిస్తూ వచ్చి తలుపు తీసింది. భోంచేశారా బాబు? తినే వచ్చాను. డ్రెస్ మార్చుకుంటూ మాధురి పక్కవైపు చూశాడు యథాలాపంగా. బెడ్లైట్ సన్నని కాంతిలో గాఢంగా నిద్రిస్తున్న భార్య వైపు చూసి ఒక్క క్షణం అట్లాగే నిలబడిపోయాడు. తర్వాత మెల్లిగా ఆమెను సమీపించి హృదయం మీద పడి ఉన్న పుస్తకం తీసేసి తిన్నగా శాలువా కప్పాడు. తన మంచం వద్దకు వచ్చాడు. ఒక్క క్షణం అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ పుస్తకంలోంచి జారిపడిన ఫోటో చేతిలోకి తీసుకున్నాడు. కాసేపు తదేకంగా చూసి వెనక్కి తిప్పాడు. ముత్యాల కోవలా ఉన్న అక్షరాలు చదివాడు. మాధురికి రఘు.
పెదవులు ఒక్క క్షణం బిగుసుకున్నాయి. తీక్షణంగా మరోసారి ఆ ఫోటోలోని యువకుణ్ణి చూశాడు. తర్వాత మాధురి దగ్గరకు వచ్చి నిల్చుండిపోయాడు. నిద్రాముద్రితమైన ఆ సౌందర్యాన్ని చూసి అతని మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. మరుక్షణమే అతని కళ్ళల్లో లీలగా రోషం, వేదన, పెనవేసిన భావం ఒక్క క్షణం తలుక్కుమంది. మెల్లిగా ఆ ఫోటోని తిరిగి ఆ పుస్తకంలో జాగ్రత్తగా పెట్టి ఆమె తల వద్ద ఉంచుతూ నిట్టూర్పు ఆపుకున్నాడు. ఆ తర్వాత అశాంతిగా తన శయ్యపైన వాలిపోయాడు. ఓ మీరా, రండి. ఈ మధ్య మీరు కనబడడం లేదని నిన్ననే అనుకున్నాము. సాదరంగా ఆహ్వానించింది పద్మజ. ఎవరు పద్మ? శాలువ తొలగించుకుంటూ అడిగాడు వాసుదేవరావు. వేణుగోపాల్ వచ్చారు. వేణు లోపలికి వచ్చి మిత్రుడి మంచానికి చేరువలో కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. మెల్లిగా అడిగాడు. ఎట్లా ఉంది వాసు? పళ్ళరసం తీస్తూ తలదించుకుంది పద్మజ. వాసు నిర్లిప్తంగా నవ్వాడు. ఎట్లా ఉండాలో అట్లాగే ఉంది వేణు. ఈ జబ్బు మా వంటి పేద సంసారులకి రావాల్సింది కాదు. ఖరీదైన మందులు, పుష్టికరమైన ఆహారం మొదట కావాలి. తరువాత పూర్తి విశ్రాంతి. కాసేపు సంకోచించి మెల్లిగా అడిగాడు వేణు. నువ్వు ఉద్యోగం వదిలేస్తున్నావని విన్నాను. నిజమేనా వాసు? అవును. ఏ కాస్త పని చేసినా విపరీతమైన అలసట ఉంటుంది. అందుకనే ఉద్యోగానికి తిలోదకాలు ఇవ్వవలసి వస్తుంది. పోనీ మదనపల్లి వెళ్ళరాదా వాసు? నా జబ్బు ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. అందువలన ఇక్కడే వైద్యం చేయించుకోవచ్చును. అదీకాక ఇంటి సంగతి చూడు. వచ్చే నెల నుండి నా సంపాదన ఉండదు. పద్మ తెచ్చే 110తోనూ ఇంటద్దె, తిండి. 2 చెవులు మూసుకుని పారిపోయింది పద్మజ. వేణు హఠాత్తుగా వాసు 2 చేతులు పట్టుకొన్నాడు. డబ్బు సంగతి ఆలోచించకు వాసు. నేను బ్రతికే ఉన్నాను. వాసు విచారంగా నవ్వాడు. నువ్వు ఆ మాట అంటావని నాకు తెలుసు. ఆర్థికంగా ఎంత సహాయమైనా నువ్వు నిగర్వంగా చేయగలవు. కానీ మేము నీ రుణాన్ని ఎట్లా తీర్చుకోగలం? నువ్వు దానంగా ఇస్తే ఇవ్వగలవు వేణు. కానీ నన్ను పద్మజను యాచకులుగా మాత్రం చేయవద్దు. వేణు, నువ్వు మా గురించి బాధపడకు. నా చేతులు నిస్సహాయంగా ఉన్నా పద్మహస్తాలు ఈ ఇంటికి రక్షగా ఉన్నాయి. ఈ సహాయము లేని కుటుంబాలు వేనకు వేలున్నాయి. అయినా ఇదేం గడ్డు వ్యాధి కాదు. 1 సంవత్సరం కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. ఆత్మాభిమాని అయిన స్నేహితుడికి స్వాంతన వచనాలు పలికే సాహసం లేకపోయింది వేణుగోపాల్కి. మెల్లిగా అన్నాడు. పోనీ మీ నాన్నగారికి ఉత్తరం రాయలేకపోయావా? లేదు వేణు. వాళ్ళు నా జీవితంలో ఇంక నాతో కలవలేరు. ఏనాడైతే వాళ్ళ మాట కాదని కులాంతర వివాహం చేసుకున్నానో ఆనాటితోనే ఆ ఇంటితో సంబంధం తెగిపోయింది. అప్పుడు వాళ్ళని ఎదిరించిన వాడిని ఈనాడు అవసరం వచ్చి వాళ్ళని దేహి అని యాచించనా? లేదు, నా వల్ల కాదు. కానీ నీకు ఆస్తిలో హక్కు ఉంది కదా? లేదు, అదంతా మా నాన్నగారి స్వార్జితం. కానీ నేను అడిగితే ఇప్పుడైనా లేదనకుండా ఎంత డబ్బైనా ఇస్తారు. ఇచ్చే ముందు గతంలో నేను తీసుకున్న నిర్ణయం ఎంత అర్థం లేనిదో అంతా వివరించి ఉపన్యాసాలు ఇస్తారు. 4 ఏళ్ళైన తర్వాత అభిమానాన్ని చంపుకొని నేనేదో చేయరాని నేరం చేసినట్లు వాళ్ల ముందు తలవంచలేను. కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని లేచాడు వేణుగోపాల్. మళ్ళీ వస్తాను వాసు. వెళ్ళి వస్తాను పద్మ. ఆ ఇంటిని దాటగానే అతన్ని విపరీతంగా నిస్పృహ ఆవరించింది. యాంత్రికంగా అతని చేతులు స్టీరింగ్ ఆధీనంలో ఉంచుకున్నాయి. ఇప్పుడు తాను చేరవలసిన గమ్యమేది? ఇంటికా? ఓహ్, తన కోసం ఆతృతతో ఎదురుచూసే వ్యక్తి ఎవరు? రోగిష్టి మనిషి తల్లి ఏ గదిలోనో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇంకా మాధురి? తనని చూడగానే ఆమెలోని చైతన్యం గడ్డగట్టిపోతుంది. ఆంతర్యం శిలారూపం దాలుస్తుంది. తను లేని సమయాల్లో బహుశా ఆ యువకుడి చిత్రం చూస్తూ కాలం గడుపుతుందేమో. తనలో అసూయ మెలికలు తిరుగుతుందా? మాధురి తనకేమవుతుందని తన తపన. సంఘం దృష్ట్యా ఆమె తన భార్య. కన్యగా ఆమె తన హృదయం ఎవరికో అర్పించటం ఆమె నేరమా? మరి తన విషయం? 6-7 ఏళ్ల క్రితం కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో తొలి యవ్వనపు మత్తు దినాల్లో పద్మజ తన సర్వస్వంగా కనిపించేది. తన 2 ఏళ్ల ఆరాధనను నిర్లక్ష్యం చేసి వాసుతో తన జీవితాన్ని పనవేసుకుంది పద్మజ. హృదయానికి తగిలిన తొలి అఘాతపు తీవ్రతను మరచి సంపూర్ణ వ్యక్తిత్వం పొందేసరికి తను యూనివర్సిటీ విద్యార్థి అయిపోయాడు. వాసవి తన ఆరాధ్య దేవత అయింది ఆ రోజుల్లోనే. ఆల్చిప్పల్లాంటి కళ్ళతో బెదురుచూపులు చూస్తూనే ఒకనాడు సెలవుల్లో గృహిణిగా మారి చదువు గాలికి వదిలేసింది. జాలిగా నవ్వుకున్నాడు వేణుగోపాల్ కారుని మలుపు తిప్పుతూ. పెళ్లిచూపుల రోజున మాధురిని చూసి గతంలోని అపజయాలను ఆమె చల్లని నీడలో మరచి నవజీవనం గడపాలని సుందర స్వప్నాలను అల్లుకున్నాడు. తన ఊహల్లోని ప్రియకాంత ఆమెనని భావన చెందాడు.
ఇన్నాళ్ళు తాను ఆతృప్త హృదయంతో నిరీక్షించిన అందాల రాణి మాధురి అనుకున్నాడు. కానీ ఆమె తన పట్ల ఇష్టంతో జలధరించిపోతుందని తెలుసుకునేసరికి కాలాతీతమైపోయింది. మాధురి తన ఇల్లాలే అయిపోయింది. లోకం దృష్టిలో తనకేం లోటు? కులీనుల ఇంటి ఏకైక వారసుడు, విద్యావంతుడు, రూపసి. అవును, తనకి ఉన్న లోటేమిటి? ఆలోచనల జాలరు నుండి తప్పించుకుంటూ ఇంటిలో ప్రవేశించాడు వేణుగోపాల్. పుస్తకాలు టేబుల్ మీద గిరవాటు పెట్టి మంచం మీద వాలి ఉత్తరం తెరిచింది శారద. 2 పేజీల లేఖలో మాధురి నిగూఢ వేదన అంతర్లీనమై ఉంది. గులాబీ పువ్వు వంటి సుకుమారమైన మాధురి కాకినాడ కాలేజీల్లో చదివే రోజుల నాటి ఊహలు కొన్ని క్షణాలు మెదిలాయి. లిటరేచర్ గ్రూప్లో మాధురి రాణి, తను క్లాస్మేట్స్. కీట్స్, షెల్లీ ఆమె అభిమాన పాత్రులు. తనకి షేక్స్పియర్ అంటే ప్రాణం. పద్యరచనలలో ఉండే మాధుర్యం, సౌకుమార్యం నాటకాలలో మృగ్యమని మాధురి అన్నందుకు తను 4 రోజులు మాటలు మానేసింది. చివరకు రాణి కళ్ళల్లో సుడులు తిరిగే నీరు తన పెంకితనాన్ని సమూలంగా అణిచివేసింది. తెలుగులో కృష్ణశాస్త్రి గేయాలు ఆమె నాలుక చివర ఉండేవి. తను ఎప్పుడూ మహాప్రస్థానం, కూనిరాగాలు తీసేది. ఆమె తెలుగు సినిమాకు వెళ్లాలని పథకం వేస్తే తను బలవంతంగా ఏ ఇంగ్లీష్ పిక్చర్కో లాక్కునిపోయేది. స్వభావాలు పరస్పర విరుద్ధాలైనా తమ స్నేహలత అనురాగ స్రవంతిలో చిగిర్చి పుష్పిస్తూనే ఉంది. కాలేజీ చదువు పూర్తయ్యే చివరి దినాల్లో మనసు విప్పుకుని ఎన్నో రహస్యాలను చెప్పుకునేవారు. సాయం వేళల్లో కుళాయి చెరువుగట్టు మీద కూర్చుని తమ భవిష్యత్తును గురించి పసిడి ఊహలు అల్లుకునేవారు. మాధురి పెదవుల నుండి తొలిసారిగా రఘురాం పేరు విన్నప్పుడు శారదకు అంతులేని విస్మయం కలిగింది. అతి శాంతంగా, అమాయకంగా, ముగ్ధలా ఉండే మాధురి నిర్మలమైన మనసులో రాహులా ఈ రఘు ఎట్లా ప్రవేశించాడు? పెంచిన మేనత తప్ప నా అనేవాళ్ళు లేక ఆస్తి చేతికి వచ్చి వయసు ప్రవేశిస్తే ఎన్ని అనార్థాలకు హేతువో రఘురాం జీవితమే ఓ నిదర్శనం. అటువంటి నిష్ప్రయోజకుణ్ణి సున్నితంగా ఆలోచించే మాధురి ఎట్లా ఆరాధించగలుగుతుంది? తను రఘుని విమర్శిస్తుంటే రాణి కళ్ళ వెంట జలపాతాలు పరువులు పెట్టేవి. నీకెట్లా చెబితే తెలుస్తుంది శారద అనేది అమితమైన వ్యధతో. BA పరీక్షలు రాసిన వెంటనే మాధురి వివాహం వేణుగోపాలతో నిర్ణయించారు ఆమె తల్లిదండ్రులు. రఘుతో తన కుమార్తె పరిచయం తెలిసిన మరుక్షణం వారు చేసిన నిర్ణయం అదే. ఆ విషయం తెలిసి తానెంతో పొంగిపోయింది. మాధురి జీవితం సుగమంగా సాగిపోగలదని ఎంతో సంతోషించింది. కానీ వివాహ వేదిక మీద మాధురిలోని నిర్లిప్తత గమనించి లోలోపల కంపించిపోయింది శారద. తన ఊహల యథార్థాలని తర్వాత నెలల గాథలు తెలియచెప్పాయి. వెర్రి మాధురి పరిస్థితులను ఎదిరించలేక, వాస్తవాన్ని ఆమోదించలేక తను క్షోభిస్తుంది, భర్తకు మనక్లేశాన్ని కలిగిస్తుంది. మాధురి వెళ్ళిపోయిన తర్వాత రఘు అసలు వీధి మొహం చూడలేదు. అతని పరిస్థితి విన్నప్పుడు తొలిసారిగా అతని పట్ల సానుభూతి కలిగింది. అసలు ఇటువంటి మనుషులు ఎందుకు పుడతారో తెలియదు. వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకే తెలియదు. ఒక నిమిషంలో తమ అవసరాలు తెలుసుకున్నా చుట్టుపక్కల వ్యక్తులు వ్యతిరేకిస్తే ఎదిరించగల ధైర్యం ఉండదు. అట్లాగని పరిస్థితులకు సమాధానపడరు. వ్యధలతో, కన్నీళ్లతో శేష జీవితాన్ని గడిపేస్తారు. చివరకు మిగిలేది? అశాంతిగా లేచింది శారద. అబ్బా, ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏమిటోయ్ బాబు అంత ఆలోచన? విజయ్ కంఠస్వరం విని వాస్తవంలో పడింది శారద. మరేం లేదు. కథలు వ్రాయాలని వేపకాయంత వెర్రి పుట్టిందిలే. కథావస్తువుని గురించి ఆలోచిస్తున్నాను. విజయ కాస్త కథలు అవి వ్రాస్తుంటుంది. అందుకని మొహం గంటు పెట్టుకుని మాట్లాడలేదు. శారద పకపకా నవ్వేసింది. అబ్బా, కోపంలో నీ ముక్కు ఎంత పొడుగైందోయ్. సోపు టవలు తీసుకుని బాత్రూం వైపు నడిచిపోతున్న శారదను చూసి నవ్వుకుంటూ పెన్ను, లెటర్ ప్యాడ్ తీసుకుంది విజయ. ఉత్తరం ఒక్క వాక్యం కూడా పూర్తిగా వ్రాయలేకపోయింది. ఆలోచనలు తెగటం లేదు. పెన్ను బుగ్గకి ఆనించుకుని దూలం కేసి చూస్తూ కూర్చుంది. పోస్టు వచ్చినట్లుంది. కింద అమ్మాయిల కలకలం తారాస్థాయిలో వినబడుతుంది. లేచి కిందకి పరిగెత్తింది. శారద స్నానం చేసి వచ్చి తల ఆరబెట్టుకుంటూ ఉంటే విజయ్ వచ్చింది. ఏమి అదృష్టమోయ్ శారద, ప్రొద్దుట ఒక ఉత్తరం, చక్కగా ఇప్పుడు మరొకటి. కవరు మీద వ్రాతను చూస్తూనే కనుబొమ్మలు ముడిచింది శారద. జుట్టు ముడివేసుకుని వచ్చి కూర్చుంది. ఉత్తరం తెరవబుద్ధి కావటం లేదు. సమస్త ప్రపంచం మీద విరక్తి పుడుతుంది. చివరకు విసుగ్గా కవరు చించింది. 6 పేజీల నిండా శేఖర్ స్వోత్కర్ష పొంగులు వారుతుంది. తిరుగుటప్పలో జవాబివ్వాలని అతని వేడుకోలు. భగవంతుడా, ఈ దిక్కుమాలిన ప్రపంచంలో నుండి నన్ను త్వరగా తీసుకుని పోరాదు అనుకుంది చిరాగ్గా.
విజయ, త్వరగా డ్రెస్ చేసుకో, అర్జెంటుగా ఏదో సినిమాకి పోవాలి, తల బద్దలైపోతుంది అంటూ టాయిలెట్ బాక్స్ ముందు కూర్చుంది. విజయ్ నవ్వుకుంది. ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైంది ఆమెకు. శారద మరెవరితోనైనా త్వరగా స్నేహం చేయగలదు. వ్యక్తులలోని బలహీనతలను చూసి జాలిపడుతుంది. కానీ మేనత్త కొడుకు శేఖరం అంటే ఈ అమ్మాయికి ఉన్న అసహ్యం, మై గాడ్ అనుకుంది విజయ. సరస్వతి థియేటర్ హౌస్ఫుల్. లీలామహల్లో 2 సార్లు చూసిన పాత పిక్చర్ నడుస్తుంది. శారద దుమదుమ చూసి నవ్వు అణుచుకుంది విజయ. పోనీ ఇంకో హాలుకి పోదామా? చాలు, 2 చోట్ల చూశాంగా. మన బ్రతుకులు ఎంత గందరగోళంగా ఉన్నాయో ఈ సినిమాలు అట్లాగే ఏడుస్తున్నాయి. బీచ్కి పోయి అక్కడ కూర్చుందాం పదా. కనుచీకటి పడుతుంది. మెత్తటి ఇసుకలో గీతలు గీస్తున్న శారదను చూసి అంది విజయ. పాపం ఆ మానవుడు ఏం చేశాడని అతని మీద ఇంత చిరాకు? ఛా, ఆ ఫూల్ సంగతి ఎత్తకు. చిన్నప్పుడు అతనంటే విపరీతమైన అభిమానం ఉండేది. గాడిద పిల్ల అందం పెద్దయితే గానీ తెలియదు. అట్లా అతని బుద్ధి ఎదిగాక రంగులు తేరింది. పోనీ అతను ఆ మధ్య ఎవరో అమ్మాయిని ప్రేమించాడనుకున్నారు. అయినా ఇప్పుడు మళ్ళీ నిన్నే చేసుకుంటానంటున్నాడు కదా. అతని మెహర్బానీ ఎవరికి కావాలి విజయ? అతను ఇంకో అమ్మాయిని ఇష్టపడ్డాడని నేను అసూయపడ్డాను అనుకుంటే నువ్వు నన్ను అర్థం చేసుకోలేదనాలి. అతని ధైర్యానికి నిజంగా చాలా సంతోషించాను. చిన్నతనం నుండి నన్ను అతనికి ఇవ్వాలని మా వాళ్ళందరి ఆలోచన. యూనివర్సిటీలో తన క్లాస్మేట్ అనురాధని చూశాక నేను అతని కళ్లకు సోదరిగా కనిపించాను. కానీ మావయ్య గంతులు వేసేసరికి చప్పగా చల్లారిపోయాడు. ఆ పిల్ల పేరు వీధిలోకి ఎక్కించి తాను చల్లగా తప్పుకున్నాడు. అంత తండ్రిని ఎదిరించలేని పిరికి పందకి ప్రేమ ఒక్కటి తక్కువైందా? పోనీ ప్రేమించడం తప్పు కాదనుకుందాం. కానీ వాళ్ళమ్మ వాళ్ళు నన్ను చేసుకోకపోతే వీపు చీరేస్తాననడంతో ఆ పిల్ల సంగతి గాలికి వదిలేసి నాకు ప్రేమ లేఖలు వ్రాస్తున్నాడు. ఇటువంటి నిర్భాగ్యులకి ప్రేమ ఏమిటి? అదేదో వంకాయల బేరంలా. ఆవేశంతో కందిన శారద మొహాన్ని చూసి కాసేపు ఆగింది విజయ. తరువాత మెల్లిగా అంది, అయితే అతన్ని నువ్వు వివాహం చేసుకోవా? కంఠంలో ప్రాణం ఉండగా చేసుకోను. ఈసారి సెలవులకి వెళ్ళినప్పుడు అమ్మకి చెప్పేస్తాను. ముందు మా వాళ్ళందరినీ ఒప్పించడం చాలా కష్టం అనుకో. ఎందుకంటే అమ్మ, మావయ్య వీళ్ళందరూ నన్ను శేఖరం భార్యగానే భావించేస్తున్నారు. అతను ఆ మధ్యలో నన్ను చేసుకోనన్న సంగతి ఎవరికీ గుర్తులేనట్లుంది. మరి నువ్వెటువంటి వ్యక్తిని కోరుతున్నావు శారదా? నన్ను నన్నుగా చూసే వ్యక్తిని, నా వ్యక్తిత్వాన్ని గౌరవించగలిగే సంస్కార హృదయుణ్ణి. అటువంటి వాడు లభ్యం కాకపోతే కొంపలేం మునగో, ఇట్లాగే కన్యగా ఉండిపోతాను. సరే, మనం ఇంకా హాస్టల్కి పోదామా? చీకటి పడుతుంది. శేఖరం అన్నలాంటి వాళ్ళు చూశారంటే ఇంక వాళ్ళు పుట్టించే స్కాండల్స్కి అంతు ఉండదు. ఇద్దరూ మౌనంగా లేచారు. రాధ, కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టి తల్లి. ఉండు నాన్న, పిల్లాడికి నీళ్లు పోసుకుంటున్నా విచారంగా నవ్వుకున్నాడు వాసు. వయసు వచ్చిన తాము సంసారంలో పడి సమస్యలతో కొట్టుకుపోతూ ఉంటే 4 ఏళ్లైనా లేని రాధకి కూడా సంసార తాపత్రయం కావలసి వచ్చింది. మెల్లిగా లేచి మంచినీళ్లు తెచ్చుకుని వచ్చాడు. పద్మజ ఇంకా స్కూల్ నుంచి రాలేదు. రాధమ్మ పిల్లల్ని సముదాయించుకోలేక సతమతమైపోతుంది. వాసుకి చిరాగ్గా ఉంది. చూడు పాప, వెళ్ళి పక్క వాళ్ళ ఇంట్లోకి పోయి ఆడుకో. తండ్రికి సాయంగా రోజుల్లో కూర్చోమని తల్లి చెప్పి వెళ్ళినప్పటి నుంచి రాధ గుండెల్లో రాయిపడింది. పక్కింటి సీత తను ఈ సాయంత్రం బొమ్మల పెళ్లి చేయాలనుకున్నారు. అందులో తనది ఆడబొమ్మ. ఆడపిల్లంటే ఎంత పని, ఎన్ని విషయాలు చూసుకోవాలి. ఇప్పుడు తండ్రి వెళ్ళమనగానే కొండంత సంబరం వచ్చింది రాధకు. బొమ్మల పెళ్లికి కావలసిన సరంజామా అంతా బుట్టలో పెట్టుకుని చెంగున గెంతుకుంటూ వెళ్ళిపోయింది రాధ. పొద్దువారిపోతుంటే పద్మజ వచ్చింది. వాసు మాగన్నుగా నిద్రపోతున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బట్టలు మార్చుకుని కుంపటి వెలిగించింది. కాఫీ కలిపి వాసు దగ్గరగా పెట్టి నుదుటి మీద చేయి ఉంచింది. జ్వరం కొద్దిగా తగిలినట్లుంది. ఆమె హస్తస్పర్శకి కన్నులు తెరిచిన వాసు అన్నాడు, ఎప్పుడు వచ్చావు పద్మ? 1/2 గంట అయింది. కాఫీ తీసుకోండి. గ్లాసు చేతికి అందించింది. అతని దృష్టి పద్మజ చేతి మట్టిగాజుల మీద పడింది. పద్మజ తడబడుతూ అంది, పని చేస్తుంటే అరిగిపోతున్నాయని పెట్లో పడేశాను. వాసు విచారంగా నవ్వాడు. నన్నింకా ఎంతకాలం మభ్యపెట్టగలవు పద్మ? మెల్లో గొలుసు అరిగిపోతుందనే దాచేశావా? ఈరోజు నీ ఒంటి మీద నగలు కరిగిపోతున్నాయి. రేపటి సంగతి? నిట్టూరుస్తూ కన్నులు మూసుకున్నాడు. అతనికి చెరువులో కూర్చుని జుట్టు నిమురుతూ అంది పద్మజ. నగలు ఈరోజు కాకపోయినా రేపు చేయించుకోవచ్చు. ముందు మీ ఆరోగ్యం ముఖ్యం. లేవండి, కాస్త మొహం కడుక్కోండి. డాక్టర్ దగ్గరకు వెళ్ళి వద్దాం.
నేను మధ్యాహ్నం వెళ్ళే వచ్చాను పద్మ. ఏమన్నారు? అసలు ఇంప్రూవ్మెంట్ లేదన్నారు. పద్మజ మొహంలో ఆషాఢ మేఘాలు కమ్ముకొన్నాయి. చూడండి, మనం ఇక్కడి డాక్టర్లను వదిలేద్దాం. మదనపల్లికో వెళ్ళి అక్కడ. అంతా బాగానే ఉంది పద్మ, కానీ మనిద్దరం జీవించే మార్గం ఏది? నువ్వు ఉద్యోగం వదిలేస్తే మనకింకో దారి ఎక్కడా? పద్మ, పైగా పాపకి చదువు అది. సహజంగా గంభీరమూర్తి అయిన పద్మజ అతనికి కనబడకుండా కళ్ళు తుడుచుకుంది. పద్మజ హృదయంలోలాగే బయట చీకట్లు ముసురుకుంటున్నాయి. కుంపటి మీద ఎసరు పడవేసి వంటింటి గడపను ఆనుకుని కూర్చుంది. వాసు సాలువ నిండుగా కప్పుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఎసరు మరుగుతున్న చప్పుడికి ఆలోచనల్లోంచి తెప్పరిల్లి లేచింది పద్మ. బియ్యం కొలిచి గిన్నెలో పోసింది. డబ్బా వైపు చూసింది. 2 పూటలకి పూర్తిగా చాలవు. జీతం రావటానికి ఇంకా 6 రోజులుంది. ఆమె హృదయం బరువుగా మూలిగింది. గిన్నెలో బియ్యం సగం తీసేసి డబ్బాలో పోసేసి మిగిలినవి ఎసరులో పోసింది. కత్తిపీట ముందు వేసుకుని కూర తరగటం మొదలుపెట్టింది. ఆమె ఆలోచనలు విశ్వమంతా పరిభ్రమిస్తున్నాయి. వాసుకి మందులు, పళ్ళు కొనాలి. ఇంట్లోకి సామాను కావాలి. రాధకి బొమ్మలు, ఫ్రాకులు కావాలి. ఎట్లా? దేవుడి విగ్రహం ముందు దీపం వెలిగించి 2 చేతులు జోడించింది పద్మజ. నా భర్తను బిడ్డను కాపాడు తండ్రి. నాలోని సమస్త శక్తిని తీసుకుని వారిని రక్షించు ప్రభూ. ఆమె కళ్ళ నుండి నీటి బిందువులు రాలి హృదయంపై పడి ఇంకిపోయాయి. అమ్మా, ఆకలేస్తుంది. పద్మజ ఉలిక్కిపడి చెంపలు కొంగుతో తుడుచుకుంది. ఊరంతా చాంద్రాయణం చేసి అలసిన మొహంతో వచ్చి గడప మీద కూలబడింది రాధ. కాళ్ళు మొహం శుభ్రంగా కడుక్కునిరా, వడ్డించేస్తా. అన్నం తిని కాసేపు మారం చేసి నిద్రపోయింది రాధ. చాప మీద నిద్రపోతున్న రాధను తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. భర్త దగ్గరగా వెళ్ళి అతన్ని మెల్లిగా తట్టి లేపింది. లేవండి, కాస్త అన్నం తిని పడుకుందరు గాని. జ్వరం తగిలినట్టుంది పద్మ, తినాలని లేదు. పర్వాలేదు, ఎంత తినాలనిపిస్తే అంతే తిందురుగాని, రండి. నెమ్మదిగా లేచి చేతులు కడుక్కుని వచ్చి పీట మీద కూర్చున్నాడు వాసు. అతనికి కంచంలో అన్నం పెట్టి దగ్గరగా కూర్చుని విసరసాగింది పద్మ. నువ్వు కూడా వడ్డించుకో పద్మ, నాకింకా పనులున్నాయి. ముందు మీరు తినండి. నిశ్శబ్దంగానే భోజనం ముగించి వెళ్ళి పడుకున్నాడు వాసు. వంటిల్లంతా సర్ది గ్లాసుడు మంచినీళ్ళు తాగి వచ్చింది పద్మజ. ఒక్కసారి ఆమెలో నిరాశ పెనవేసుకుని పోయింది. నిద్రిస్తున్న భర్త మొహం చూసేసరికి ఎక్కడలేని దుఃఖం గుండెల్లో సుడులు తిరిగింది. ఎటువంటి మనిషి ఏ దశకు వచ్చాడు? తెల్లగా పొడవుగా బలిష్టమైన వాసు సుందర విగ్రహాన్ని తొలిసారిగా కాలేజీ వేదిక పైన చూసింది. ఆవేశంగా విద్యార్థుల ప్రతినిధిగా ఉపన్యసిస్తున్న వాసు మోహన రూపాన్ని తానెప్పటికీ మరువలేదు. స్టూడెంట్ యూనియన్కి ప్రెసిడెంట్గా పోటీ చేస్తూ ఎన్నికలలో తన సహకారాన్ని అర్థించి వచ్చాడు. తొలిసారిగా వేణు అతన్ని తనకు పరిచయం చేశాడు. పద్మ. తను కాస్త తెల్లబోయింది ఆ క్షణంలో ఆ ఆత్మీయతతో కూడిన సంబోధనకు. పద్మ, నా ఈ విజయానికి మీరే కారకులు. ఎన్నికలయ్యాక తన కృతజ్ఞతలు తెలుపుకుంటూ పలికిన వాసు కంఠస్వరం తననిప్పటికీ మధురిమతో నింపుతూనే ఉంటుంది. సంపన్నుల ఇంటి గారాబు తనయుడు అతను. పెంచిన మేనమామ దయాధర్మంతో అనుక్షణం భవిష్యత్ అంటే పెనుభూతంలా భావించే వ్యక్తి తను. కనీసం కులాలు కూడా కలియని తమ స్నేహం నలుగురి హేళనకు గురయ్యేలోగానే తమ జీవితాలను ఒకటి చేసుకున్నారు. ఆ వివాహంలో తనని ఆరాధించే వేణుగోపాల్ ప్రముఖ పాత్ర తీసుకున్నాడు. వేణు అంటే తనకెన్నడూ సద్భావమే ఉంది. కానీ తన జీవితానికి కావలసింది వాసు సాహచర్యం. ఆదర్శాలు వేరు, ఆచరణలు వేరు అంటారు చాలామంది. కానీ తమ దాంపత్య జీవితంలో ఆ 2 పరస్పర సహకారంతో ఒకదాన్ని ఒకటి పనివేసుకుని పోయాయి. కానీ అనుకోని విధంగా వాసు ఆరోగ్యం క్షీణించింది. ఈ 4 సంవత్సరాలు నిత్య కళ్యాణంగా సాగిపోయిన తమ వైవాహిక జీవితంలో విషపు జల్లులా కురిసింది అతని అనారోగ్యం. ఇది తన దురదృష్టమా? లేదు, దీనిలో తన తప్పేముంది? విధి తమను వంచింది. సుఖంగా తన కుటుంబం సాగిపోతుంటే పరిస్థితులు తమ సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. ఏమైనా సరే ఎవరి సహాయమో అర్థించకుండా, ఎవరిని యాచించకుండా తను వాసుని కాపాడుకోవాలి. అతనికి ఆరోగ్యం చేకూరాక తిరిగి తన జీవితంలో వసంతం కురిసి నిత్యనూతనంగా తన జీవితం సాగిపోతుంది. భవిష్యత్తుపై బంగారు కలలు కంటూ పద్మజ నిద్రాదేవత ఒడిలో కరిగిపోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.